నేమ్ కాల్ రెస్పాన్స్ కానీ ఐ కాంటాక్ట్ కానీ లేదు మీ పిల్లల్లో అంటే ఫస్ట్ అలర్ట్ అవ్వాలి. పిలిచినా పలకపోవడం, మనలోకి చూడలేకపోవడం, అంటే తన జోన్లో తను ఉండడం. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే కిడ్ సపరేట్గా వెళ్ళిపోయి తన లోకంలో తను ఉండడం, మనం పిలిచినా రెస్పాండ్ అవ్వకపోవడం, మన వైపు చూడకపోవడం, అసలు మనం ఏదన్నా అన్నా సరే అటే, అంటే తన మినిమం నీడ్స్ కూడా, ఇప్పుడు ఆకలి అవుతుంది అనేది కూడా తెలియని సందర్భాలు. సో ఇలాంటివి మనకు కనిపిస్తున్నాయి అంటే ఇమీడియట్గా పేరెంట్ అలర్ట్ అవ్వాలి, అలర్ట్ అయ్యి ప్రొఫెషనల్ని మీట్ అవ్వాలి. రైట్. అంటే వీళ్ళకి మనం తిట్టినా కసురుకున్నా కూడా ఫీలింగ్ అనేది తెలీదు అనేది కూడా నేను విన్నానండి. ఈజ్ ఇట్ రైట్? అంటే ఆ ఎమోషన్స్ అనేవి చాలా వరకు ఉండవు వీళ్ళల్లో అనేది. ఒక్కటండి, ఇప్పుడు నేను తిట్టినా వాళ్ళకి అర్థం కాదు, అలాగే మేము లో ఉన్నా సరే కిడ్కి అర్థం కాదు అనేసి అని అనుకుంటారు కొంతమంది పేరెంట్స్. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే చాలా తక్కువ మంది పిల్లల్లో అండర్స్టాండింగ్ ఉండదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం కిడ్స్కి అది అర్థం అవుతుంది, కానీ ఇది పేరెంట్స్కి అర్థం కాదు. నేను ఏం మాట్లాడినా కిడ్కి అర్థం కాదు, నేను ఏం చెప్పినా సరే వాడికి అర్థం కాదు, నేను తిట్టినా సరే కిడ్కి అర్థం కాదు అనేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎందుకు అనుకుంటారంటే వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ దే కెన్ నాట్ షో బ్యాక్. రైట్. ఓకే, ఎక్స్ప్రెస్ చేయలేరు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో చూపించలేరు. అది చూసి పేరెంట్స్ మభ్యపడుతూ ఉంటారు, నా కిడ్కి ఏది అర్థం అవ్వట్లేదని. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఒక ఎన్విరాన్మెంట్లో కనుక కిడ్ ఉండి ఆ ఎన్విరాన్మెంట్లో మనం మాట్లాడే మాటలు కూడా పిల్లలకి అర్థం అవుతాయి, మన ఎమోషన్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ద ఓన్లీ థింగ్ పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ వాళ్ళు మనకి చూపించలేరు, వాళ్ళు మళ్ళీ రియాక్ట్ అవ్వలేరు.